నమస్కారం గురుగారు. నమస్కారం మా స్వాతి. గురుగారు, రాబోతున్న జనవరిలో మీనరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందండి? మీనరాశి వారికి ఈ జనవరి నెలలో అద్భుతమైన నెల. ప్రతి జనవరి నెల మీనరాశి వాళ్ళు అద్భుతాలు. ఎందుకంటే మీనరాశి వాళ్ళకి ఏంటో తెలుసా ఇష్టం, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం ఉంటుంది. ఒక్కొక్క రాశి వాళ్ళకి ధర్మరాజు ఆయన ఏమాడతాడు, జోదం ఆడిచ్చేస్తారు. సాక్షాత్ ఆయన ఎవరు, యమధర్మరాజు అవతారం. మీనరాశి వాళ్ళని ఎవరినన్నా తీసుకో, సంక్రాంతి నెలకి ఊర్లు వెళ్తారు కదా, పందాలు కాసేస్తారు పాపం అమాయకులు వీళ్ళు. ఎలక్షన్స్ వచ్చినాయి అనుకో, లక్షల లాస్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు పాపం. కాబట్టి మీనరాశి వాళ్ళు ముఖ్యంగా వీళ్ళు కంట్రోల్లో ఉండాలా. ఈ పందాలు కాసే రచ్చగొట్టే వాళ్ళకి దూరంగా ఉండాలి వీళ్ళు. తర్వాత ఏదో సరదాగా కాసుకోవాలంతే. కాబట్టి ఈ మీన రాశి వారికి ఉద్యోగానికి డోకా లేదు. చేసే ఉద్యోగం జీతబత్యాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు లేవు. సప్తమంలో కేతు ఉండడం వల్ల భార్యకి అనారోగ్యంకి హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి బిల్లు ఎక్కువ అవుతుందన్న భయం ఉంటుంది వీళ్ళకి. కాబట్టి అదొక్కటే భయం. సప్తమ కేతువు ఏం చేస్తాడు, భార్యను చూసి భయపడతా ఉంటాడు. భయం ఎందుకు వస్తుంది, భార్యను చూసి భయం అంటే ఏంటి, ఈ కేతు అనారోగ్యాన్ని ఇస్తాడు, దీర్ఘకాలిక వ్యాధులు ఇస్తాడు. బాబాయ్ ఏ కార్పొరేట్ హాస్పిటల్ తీసుకెళ్తే 5 లక్షలు 10 లక్షలు ఇస్తాడు. ఈ భయం అనమాట. డాక్టర్లను చూసి భయపడడం అనమాట, ఇది టెస్టులను చూసి భయపడడం అనమాట. సో ఇక ఇదొక్కట మినహా ఈ యొక్క మీనరాశి వారికి పాపం ఫ్రెండ్స్ తో ఎంజాయ్మెంట్ మంచిగా చేస్తారు, ఊర్లు వెళ్తారు, వాళ్ళకే వీళ్ళు చక్కగా ఖర్చు పెడతారు. ఈ నెలంతా కూడా ధూమ్ ధామ్ గా వీళ్ళకి సాగుతుంది. అండ్ ఇంటి దగ్గర వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నటువంటి వాళ్ళకి హెడ్ క్వార్టర్స్ నుంచి పిలుపులు, మేము వస్తావరా మొగుడా అని వీళ్ళు పెట్టుకున్న అప్లికేషన్ హోంవర్కే చేసుకో, వర్క్ ఫ్రమ్ హోమే చేసుకో అని చక్కగా కంపెనీలు కూడా వీళ్ళకి చేసుకోండి నాయన అని ఫుల్ లిబర్టీ ఇవ్వడము. సో చాలా చక్కగా ఉంటుంది. కాకపోతే ఈ మీన రాశి వారికి ఏలినాటి శని ఎవ్వరికి జరిగినా సరే మీకు ఏదో ఒక విధంగా ఏదో పెళ్ళ వదిలేసిన వాళ్ళలాగా ఏదో బాధల్లో ఉంటారు చూడు చాలా మంది. ఆ డిప్రెషన్ కి ఎక్కడికో ఏదో ఆలోచిస్తూ పరధ్యానంలో ఉంటారు. అయితే ఈ యొక్క మీనరాశి వారికి శుక్రుడు కుంభరాశిలోకి వ్యయ స్థితిగతుడు అవడం వల్ల వీళ్ళు మాజీ ప్రేమికులు ఉంటారు. ఈ మగాళ్ళకి ఎక్స్ లవర్స్ ఉంటారు, వాళ్ళ ఇంటికి వచ్చేయడం గ్యారంటీ. ఇంటికి వచ్చేసి ఇంటి దగ్గర కూర్చోవడం వల్ల వీళ్ళకి మళ్ళీ కాంటాక్ట్ లోకి వస్తే వీళ్ళకి చేర్చుకోకూడదు. అప్పుడు పెళ్ళైంది అనుకో, వీడికి విడాకులు ఇప్పుడున్న పెళ్ళాన్ని ఇచ్చేస్తుంది. ఇది శుక్రుడి యొక్క డ్యూటీ. కాబట్టి ఈ ఒక్క మినహా మిగతా అన్ని విషయాల్లో కూడా బ్రహ్మాండంగా ఉంది. విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు, ఇంకా ఎక్కువ చదవాలి, లేకపోతే ఫెయిల్ అయిపోతారు. విదేశాలకు చాలా సంవత్సరాల నుంచి మీనరాశి వాళ్ళు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారు. అటువంటి వాళ్ళ కోరికలు ఈ జనవరి నెలలో తీరడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే విదేశీ వ్యాపారాలు, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్ లో బ్రహ్మాండంగా ఉంటుంది. డ్రగ్స్ బిజినెస్ అంటే ఈ సినిమాలో చూపించే డ్రగ్స్ కాదు, మామూలు మందులకి పౌడర్లు ఇలాంటి చైనాకు ఎక్స్పోర్ట్ చేస్తారు వీళ్ళు. అలాంటి బిజినెస్లు బ్రహ్మాండంగా లాభాలు ఉంటాయి. అలాగే చక్కగా సముద్ర ప్రొడక్ట్స్ అంటే ఉప్పు చేపలు, తర్వాత జెమ్స్, కాస్మెటిక్స్ ఏవైతే పడవల మీద వీళ్ళకి ఈ వ్యాపారాలు అనేటటువంటివి జరుగుతాయో అటువంటి వ్యాపారాలు బ్రహ్మాండంగా సాగుతాయి. లిక్విడ్స్ బిజినెస్లు అంటే కూల్ డ్రింక్లు, వాటర్లు, లిక్కర్లు ఇలాంటి బిజినెస్లు కూడా బ్రహ్మాండంగా సాగుతాయమ్మా. మీనరాశి వారికి సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం ఆల్రెడీ దేవుడు ఇచ్చేశాడు. వాళ్ళు ఎంతో ఆనందంగా పిల్లలతో హ్యాపీగా ఈ జనవరి నెలలో ఉంటారు. ఇంకేమైనా బ్యాలెన్స్ అయిపోయినటువంటి వాళ్ళు, మిగిలిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇప్పుడు పిల్లలు పుట్టేస్తారు. పెళ్లిలు కాని బ్యాచీలు ఉంటాయి, పెళ్లి కాని ప్రసాదులు, వీళ్ళకి కూడా మ్యారేజ్లు అనేవి దగ్గరకు వచ్చేస్తాయి. కాబట్టి వీళ్ళందరూ కూడా మార్చ్ 29కి దగ్గరగా వస్తున్నాడు. కాబట్టి ఈ శనీశ్వరుడు వీళ్ళకి పెళ్లిళ్ళు అయిపోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఎల్నెట్ శనిలో శనికే చేయాలా. కాబట్టి శని జపం చేయాలా, శని స్తోత్రాలు చదవాలా. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేయాలి. రావి చెట్టు కానీ లేకపోతే ఈ యొక్క మేడి చెట్టు కానీ చూసుకొని దాని చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి. శనివారం నాడు రోజు నియమం వీళ్ళు పెట్టుకోవాలి. 11 వీళ్ళ ఓపికని బట్టి ఉంటుంది, 11 times 21 times అని. కానీ శనివారం నాడు మాత్రం ఖచ్చితంగా 108 సార్లు వీళ్ళు చేయాలి. నల్ల చీమలకి పంచదార కానీ నూకలు కానీ వీళ్ళు వెయ్యాలి. ఈ విధంగా చేస్తే సరిపోతుంది. ఓకే గురుగారు, చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.